వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40-50% రాయితీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అపూర్వ చింతామణి సిరీస్లోకి భాగంగా ఈ రోజు ఏం చెప్తున్నారు? వాళ్ళు రజిత నగరానికి బయలుదేరారు కదా? బయలుదేరాలి అబ్బాయి. అయితే రజత నగరానికి వెళ్ళాలంటే మొదటి 2 ప్రశ్నల సమాధానాలు దొరికేసినాయి. 3వ ప్రశ్న రజత నగరంలోనే దొరుకుతుంది ఆన్సర్. వీళ్ళకి ఆ ఊరికి ఎట్లా వెళ్ళాలో తెలియదు. అయితే వీళ్ళ రాజుగారు అన్నాడు, నీకు ఏది కావాలంటే అది నేను ఇస్తాను, ప్రయత్నం చేద్దామంటే ఈ కాంసనగరం తాలూకు మంత్రి గారు ఏం చెప్పాడంటే, మనకి ఇక్కడ 100 యోజనాల దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు, ఒక నాగమల్లి పొద, ఒక పాముల పడగ అనే పాముల పొద అనేదో పాముల పడగ అనేదో ఒక పెద్ద సరోవరం, అట్లా గుర్తులు 5-6 చెప్పాడనమాట. ఈ మర్రి చెట్టు తాలూకు ఊడ ఒక చోట నేలలో దిగబడిపోయి ఉంటుంది. ఏ పక్కనైతే ఈ మర్రి ఊడ నేలలో దిగబడిందో దానికి ఉత్తరం వైపుగా ఒక శిలా వితర్దిక, అంటే ఒక దీని లాంటిది, ఒక చెప్టా లాంటిది కనపడుతుంది శిల. ఆ శిల మీద ఒక ముని కూర్చుని ఉంటాడు, ఒక తపస్వి. ఆయన దగ్గర ఈ ప్రశ్నకి సమాధానం దొరకొచ్చు. ఆ పెద్ద ప్రశ్న కాకపోతే రజత నగరానికి ఎలా వెళ్ళాలో అయినా చెప్తాడు ఆయన. అక్కడికి వెళ్ళమన్నారు. వెళ్ళాలంటే ఇప్పుడు ఈ అబ్బాయి వెళ్ళాలా, అది ఎక్కడో ఉంది. అయితే ఈయన ఏమన్నాడు, సైన్యాన్ని ఇస్తా, డబ్బిస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అన్నాడు. ఏమీ వద్దు, నాకు పరిగెత్తగలిగే ఒక గుర్రాన్ని ఇవ్వండి చాలు. జనాన్ని తీసుకుని నేనేం చేస్తాను, నాకు వాళ్ళతో ఉపయోగం లేదు, వెళ్ళే దారి చూపించండి, ఒక మంచి గుర్రాన్ని ఇవ్వండి అంతే. సరే, ఒక గుర్రాన్ని ఇచ్చారు. ఆయన నువ్వు అక్కడికి వెళ్ళిపోయాక, నీకు అక్కడ ఏదైనా సమాధానం దొరికాక కబురు చెయ్యి, మేము కూడా నీదేతో పాటు ఆ మరుద్వతి నగరానికి వస్తామని చెప్పాడు ఈయన విజయశేఖరుడు. ఈ వ్యవహారం ఇక్కడ ముగించుకుని మన సుధాకరుడు గుర్రం ఎక్కి బయలుదేరాడు. సరే, వెళ్ళాడు 100 యోజనాలంటే వెళ్ళాలి వాళ్ళంత దూరం. వెళ్ళాక అతనికి ఒక పెద్ద సరోవరము, పెద్ద నాగమల్లి పువ్వులు పూసిన బ్రహ్మాండమైన పొద ఒకటి. మామూలుగా పువ్వుల పొదలు బాగానే కనపడతాయి, ఈ ప్రత్యేకమైన పువ్వుల పొద అంటే అది చాలా పెద్దదనమాట. సగం సరోవరాన్ని ఆక్యుపై చేసేంత పెద్ద పువ్వుల పొద. దాన్ని ఆనుకుని అవతల పక్కగా ఒక మర్రి చెట్టు కనిపించింది. మర్రి చెట్టు చాలా పెద్దది. ఆ మర్రి చెట్టు వెంబడే వెళ్తే ఊడ ఒక చోట భూమిలో దిగబడింది. అక్కడ ఒక దానికి వెనక భాగంలో ఇంకా కొంచెం అవతలికి ఒక రాతి చెప్టా లాంటిది కనపడుస్తాం. దూరం నుంచి చూస్తే అక్కడ ఎవరో కనపడుతున్నారు మనిషి. ఇతను ఏమనుకున్నాడు, ముని ఋషి పదాలు విని ఉన్నాడు వీళ్ళ దగ్గర. అంతకుముందు అతను చూశాడు, తలకిందులుగా ఉండే ఒక ఋషి చెప్పాడు, వాడు రోడ్డు మీద పోతూ ఒకడు మంచి మాట చెప్పాడు. ఇతనికి ఋషులు మునులు అంటే సాత్వికంగా, సన్నగా, పల్చగా, ఎండిపోయినట్టుండి, కాస్త గడ్డాలు అవి ఉండి, ఏవో కమండలాలు అవి అలా ఊహించుకున్నాడు అనమాట. అక్కడికి వెళ్తే అక్కడ ఒక పెద్ద బ్రహ్మాండమైన పర్సనాలిటీ ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. భూత వైద్యుడిలాగా ఉన్నాడు. ఆ శిల మీద బొట్టు, పెద్ద పెద్ద కళ్ళు, భయం గొలిపేలాగా భేతాళుడల్లే ఉన్నాడు. కానీ ఆయన బాస్పెట్లు వేసుకుని పద్మాసనంలో కూర్చున్నాడు, తపస్సే చేసుకుంటున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన ఏమో ముని అన్నాడు, ఇక్కడ ఉన్నదేమో ఇటో వీడు భేతాళుడల్లే ఉన్నాడు, ఏం చెయ్యాలి? ఆ చూస్తూ కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళి ఆయన కాసేపటి కళ్ళు తెరిచాడు. ఏమిటి నాయనా, నా అవతారం చూసి భయపడుతున్నావా అని అడిగాడు. అడిగితే, కాదు స్వామి, ఇక్కడ ఒక ముని ఉంటారని నాకు కాంచనగరంలో ఆయన చెప్పాడు, మిమ్మల్ని చూసి ముని అనుకోవాలో వద్దో తెలియట్లా, మిగిలినవన్నీ మ్యాచింగ్ అయినాయి. చెరువు, సరోవరము, మర్రి చెట్టు, నాగమల్లి పొద ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఊడ నేలలో దిగటం, అక్కడ ఓ శిల ఉండటం అన్నీ సేమే. కానీ ముని ఉండాలి, మీరున్నారన్నాడు. ముని కదా ఉండాలి. ఆయన నవ్వాడు, నేను మునినే నాయన. అయితే ప్రజలు ఎంతసేపు వాళ్ళ సమస్యలు తీసుకుని నా నెత్తి మీదకి వచ్చి పడిపోతున్నారు, నా దగ్గర సమాధానాలు దొరుకుతాయని ఎంతమందికని సమాధానం చెప్తాను? పైగా ప్రతిదీ నన్నే అడగాలనుకుంటారు, వాళ్ళంతటి వాళ్ళు ఏది చేయరు. అన్నిటికీ సమాధానం నా దగ్గరే తీసుకోవాలని చూస్తున్నారు. అందుకని నేను ఈ అవతారం ఎత్తాను. ఇలా భేతాళ మునిగలాగా ఇక్కడ కూర్చుంటాను. ఎవరు రారు, మామూలు మాటలు నన్ను ఎవరు అడగరు. ప్రతి వాళ్ళు ప్రశ్నలు అడగటానికి ఏముంది, అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడతాడా, అలాంటి ప్రశ్నలు కూడా వేస్తారు. ప్రశ్నించకపోతే కనరు కడుపుతో ఉన్న కనకమాంతుంది, రేపొద్దున ఎలాగూ డెలివరీ అవుతుంది, తెలిసిపోతుంది. అయినా సరే ముందు అదేమిటో తెలుసుకోవాలి. సమాధానం వీడి దగ్గర దొరుకుతుంది అనగానే వీడిని అడగటం మొదలెడతారు. ఇప్పుడు ఈ రూపంలో ఉండేసరికల్లా తప్పనిసరిగా నా సహాయం అవసరమైన వాడు మాత్రమే నా దగ్గరకు వస్తాడు, లేకపోతే రాడు. దారేపోతూ నన్ను అడగరు. భయపడతారు కదా? భయపడతారు. ఇప్పుడు కూడా అంతే, ఈజీగా దొరికితే అన్నిటికీ ప్రతిదీ మాకు ఇలా ఉంది, అలా ఉంది, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. అదే వాళ్ళు మనకు అందరూ అనుకో, వాళ్ళని ఎవరు అడగరు.
వాళ్ళ జోలికి పోరు. చాలా అత్యవసరం అయితే తప్పిస్తే అప్రోచ్ అవ్వరు కూడా. అదే జరుగుతుంది. అందుకని నేను ఈ అవతారంలో ఉన్నాను నాయన, పదం రా మా ఆశ్రమానికి వెళ్దామని వెంబడి పెట్టుకుని తీసుకెళ్ళాడు. నువ్వు చాలా పెద్ద పని మీద వచ్చావు. నువ్వు ఉన్న పరిస్థితి కూడా విపత్కర పరిస్థితి. నీలాగా తప్పనిసరిగా సమాధానాన్ని వెతికేవాడి కోసమే నేను ఈ అవతారంలో ఉన్నాను ఇక్కడ. నువ్వు తప్ప ఈ మధ్యకాలంలో నా దగ్గరికి ఎవరూ రాలేదు, పద్ధతి అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆ పూట అంత ప్రయాణం చేసి వచ్చాడు కదా, సాయంకాలానికి ఏదో భోజనం చేయించారు, రాత్రి పడుకొని నిద్రపోయాడు. మర్నాడు లేవగానే భేతాళ ముని ఏం చెప్పాడంటే, నాయన నీకు నువ్వు వచ్చిన విషయము అన్నీ నాకు అవగతమైనవి, నాకు తెలిసినాయి. ఆ ముని చాలా దుర్మార్గుడు, యోగి. తప్పకుండా అతని అంతు చూడవలసిందే. వాడు ఒక చెడ్డ ఉద్దేశంతో చింతామణిని పట్టుకున్నాడు. ఆమె మీదకి వచ్చిన ప్రమాదం కూడా వాడి వల్లే వచ్చింది. కాబట్టి నువ్వు ఈ ప్రశ్నకి సమాధానం తీసుకోవాల్సిందే. ఈ మారణకాండని నువ్వు ఆపాల్సిందే. నా శిష్యుడు ఒకడు వస్తాడు, నీకు రజత నగరానికి వెళ్ళడానికి ఒక బిల మార్గం ఉంది. ఇక్కడి నుంచి బిలం అంటే చిన్న రంధ్రం అంతే. ఆ మార్గాన్ని చూపిస్తాడు, దాని ద్వారా నువ్వు వెళ్ళు, నీకు విజయం అవుతుందని చెప్పాడు. మర్నాడు పొద్దునే ఇతను ఏం చేశాడు, గుర్రాన్ని వదిలిపెట్టేశాడు. అక్కడ గుర్రాన్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఈయన భేతాళ ముని దగ్గర ఉన్న శిష్యుల్లో ఒక శిష్యుడు ఏం చేశాడంటే, ఈ సుధాకరుని తీసుకుని బోళ్ళంత దూరం నడిపించి ఎక్కడో ఇట్లా ఒక కొండకి చిన్న హోల్ లాగా ఉంటే ఇందులో నుంచి వెళ్ళు, నీకు రజత నగరం దొరుకుతుంది అని అందులో ప్రవేశపెట్టాడు. ఆయన ఏం చెప్పాడంటే, నాయన ఈ బిలంలోకి వెళ్ళాక నీకు ఒక బ్రహ్మాండమైన గణపతి విగ్రహం కనపడుతుంది. అక్కడ బోల్డ్ అని ఫలవృక్షాలు అవి చాలా ఉంటాయి. 21 పత్రాలతో గణపతిని అర్చించు, నీకు ఆ భగవదర్చన నువ్వు తర్వాత చేయబోయే దుష్కరమైన కార్యానికి సహాయం చేస్తుంది అని చెప్పాడు. సరే, ఈ బిల మార్గంలోకి ప్రవేశించాడు. ఇక వెళ్ళాడు, నడుస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే, పొద్దునే ఆశ్రమంలో ఏదో కొంచెం తిండి కట్టించారు ఇతనికి. వెళ్ళగా చిన్నగా ఉన్న బిలం క్రమంగా పెద్దదైంది. ఒక నెరాబాగా ఉన్న ఒక చోట్లోకి వెళ్ళాడు. అక్కడ పెద్ద తోట ఉంది, బ్రహ్మాండమైన పెద్ద గణపతి విగ్రహం, మహాకళగా ఉన్న ఒక విగ్రహం కనపడింది. మనుష్య సంచారమే లేదు, ఎవ్వరూ లేరు అక్కడ. సరే, ఇతను ఏం చేశాడు, చుట్టూతా అన్ని పళ్ళ మొక్కలు అవి ఇవి, ఎంత తోటో అది. సరే, ఆ పళ్ళు కోసుకుని తిన్నాడు. ఆ పక్కనేవో నీళ్ళునే మంచినీళ్ళు తాగాడు, కాస్త విశ్రాంతి తీసుకున్నాడు. సాయంకాలం చక్కగా స్నానం చేసి ఏం చేశాడు, ఆ చుట్టుతాలు మొత్తం మొక్కలన్నీ వెతికి చూసి తనకు కావాల్సిన 21 పత్రాలు తెచ్చుకుని తనకు చేతనైనట్టుగా గణపతికి అర్చన చేశాడు. కోసుకొచ్చిన పళ్ళని నివేదన చేశాడు. బాగా శ్రద్ధగా దండం పెట్టుకున్నాడు. నేను బయలుదేరేటప్పుడు నీ అర్చన చేయకుండానే బయలుదేరా. అయితే మీ నాన్నను చూసా, శివాలయానికి వెళ్ళాడు కదా, అదే చేశాను కానీ నిన్ను అర్చించలేదు. 2 ప్రశ్నల సమాధానం దొరికింది. 3వ ప్రశ్నకి సమాధానం కావాలి, దానికి నువ్వు సహాయం చేయమని ఆయన్ని అర్చించాడు. ఆ నైవేద్యం పెట్టిన పళ్ళు నోట్లో వేసుకుని పడుకుని నిద్రపోయాడు. బాగా తెల్లారాక మెలకు వచ్చింది. మంచి ఎంత నడక కదా ఇదంతా పాపం. అయితే కొన్ని కుందేళ్ళు ఆడుకుంటున్నాయి అతని చుట్టుపక్కల, నిద్రపోతున్న వాడి చుట్టుపక్కల. మెలకు వచ్చి చూసుకున్నాడు, కుందేళ్ళు తిరుగుతున్నాయి. మనుష్య సంచారం నిన్న లేదు, ఇవాళ లేదు. ఇదే కనిపిస్తోంది. కుందేళ్ళు, ఈ తోట, ఏ పక్కకి తిరిగినా దారి ఇంకేం లేదు, తోటే. ఎలా వెళ్ళాలి? సరే, వెతికాడు. కుందేళ్ళు ఎక్కడి నుంచో వచ్చినాయి. ఇవి ముందు రోజు సాయంకాలం అతనికి కనపడలేదు. సరే, లేచి కాస్త మొహం కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, ఏవో 2 పళ్ళు కోసుకున్నాడు, గణపతికో దండం పెట్టాడు, ఆలోచించడం మొదలెట్టాడు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏదో దారి కనపడాలి కదా. ఇతని దగ్గరకు వస్తున్న కుందేళ్ళు దగ్గరకు వచ్చినాయి కదా, అవి ఏవో ఓ పక్కకి దారి తీసినాయి. సరే, వీటి వెనకాల పడి వెళ్దామని వెళ్ళాడు. ఆ కుందేలు ఈ తోటకి చుట్టూతా ఒక కోరడల్లే ఒక గోడ లాంటిది ఉంది. ఒక గోడకి ఇంత కంత ఉంది. ఆ కంతలో నుంచి దూరి లోపలికి వచ్చింది. మళ్ళీ వెళ్ళిపోతున్నాయి బయటికి అవి. ఓహో, ఇక్కడ ఏదో కనపడుతుందని ఏం చేశాడు, 2 చెట్టు కొమ్మలు విరిచి ఆ కంతని కాస్త పెద్దది చేసి, తను కుందేలంటే ఇంత ఉంటుంది, ఇంత మనిషి దూరద్దు, వీడు పెద్ద ఆజాన్ బాహు ఈ అబ్బాయి. సరే, దారి పెద్దది చేసుకున్నాడు. చూస్తే అక్కడ ఏదో వెలుగు కనపడుతోంది, ఉంది ఏదో వ్యవహారం. తోట కాకుండా ఇంకోటి ఏదో ఉంది. సరే, అందులోకి వెళ్తే అంతా కొండలు, మిట్టలు, పల్లాలు, ఏమిటో గందరగోళం. ఇక ఎక్కాదిగా ఎంత లోతుకి ఎక్కాడో, ఎంత ఎత్తుకెక్కాడో, దిగటం ఎక్కటం. ఇక దారి ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాలంతే. ఇక అక్కడ చెప్పేవాడు ఎవడూ లేడు, మ్యాప్ లేదు, సహాయానికి ఒక్క మనిషి లేడు. అయితే వెళ్ళగా ఎక్కడి నుంచో నీటి శబ్దం వినపడుతోంది. నీటి శబ్దం ఉందంటే, ఇంత నీరు జలజల పడుతోందంటే అక్కడేదో ప్రపంచం ఉండాలి.
పైకి వెళ్తున్నామో కిందకి వెళ్తున్నామో తెలియట్లా, కాసేపు ఎక్కినట్టుంటుంది, కాసేపు దిగినట్టుంటుంది. ఇక వెళ్ళగా వెళ్ళగా ఈ నీటి జాలు చిన్నగా వినపడ్డ శబ్దం మెల్లిగా పెరగటం మొదలెట్టింది. ఇతను నడుస్తున్న ప్రాంతం కూడా తడిగానే ఉంది కొంత. నడవగా 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 ఈ సన్నగా మొదలైన జాలు దాని వెనకాలే కనపడింది ఒక చోట దారి, దాని వెనకాలే నడవటం మొదలుపెట్టాడు. ప్రపంచంలో మనుషులకి జంతువులకి నీళ్ళు అవసరం. అవును, ఖచ్చితంగా నీటి ఇవక ఉన్న చోట జంతువులు ఉంటాయి. చాలా నీటి ఇవక ఇంకెక్కడికైనా అది వెళ్తుందంటే ఇక్కడ కాకపోతే పరివాహక ప్రాంతంలో ఎక్కడో చోట మనుషులు ఉంటారు. ఇదే దారని చెప్పారు. ఆల్రెడీ ఒకసారి ఎంటర్ అయ్యాము, ఒక తోటను చూసాము, కుందేళ్ళు కనపడ్డాయి, ఇక్కడికి వచ్చాం, చూద్దాం ఏమైతే అది అవుతుందని. ఇక భగవంతుడి మీద భారం వేసి వెళ్ళటమేనమాట. వెళ్ళగా వెళ్ళగా అతనికి మనుషుల మాటలు వినపడ్డం మొదలెట్టి. ఓహో, మనుషుల మాటలు తెలిసినాయి. సరే ఇంకా బాగా కాస్త ఏదో దొరికింది కదా అని ఉత్సాహం కొద్దీ ఇంకా 10 బారలు బాగా నడిచాడు. ఓ 3-4 మనుషులు మాట్లాడుకుంటుంటే ఇతని దగ్గరికి వెళ్ళాడు. రజత నగరం దగ్గరేనా అన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నాడో వీడి భాష, ఇతని భాష వాళ్ళ భాష ఒకటి కాదు. ఏం చేయాలో అర్థం కాలేదు. భాష కూడా తెలియకపోతే నేనేం అడుగుతాను. సరే చూస్తే అవతల ఈ నీటి జాలుందిగా, అవతల పక్కన ఒక ఆయన ఋషి, ఒక ఆయన స్నానం చేస్తున్నాడు. వీళ్ళేం చేశారు, ఆయన అడుగానే అతనికి సైగ చేశారు. చేసేసరికల్లా అక్కడికి వెళ్ళేసరికల్లా ఈ దండం పెట్టాడు. స్వామి, నేను కాంసన్ నగరం నుంచి వస్తున్నాను, నా పేరు సుధాకరుడు, రజత నగరానికి వెళ్ళాలంటే ఇదే నాయన దారి అన్నాడు అతను. అతనికి అర్థమైంది. ఆయనకి ఈ భాష తెలుసు, ఇతను మాట్లాడే తెలుగు అతనికి తెలుసు. ఈ ఊళ్ళో అంటే ఈ ప్రాంతం వాళ్ళు మాట్లాడగానే రజత నగరంలో నీ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, రజత నగరానికి వెళ్ళిపో, రాజకుమారుడల్లే ఉన్నావు, ఈ బట్టలతోటి వెళ్ళావంటే ఈ దారంతా దోపిడీ దొంగలు ఉన్నారు, దొంగలు దోచేస్తారు, కాబట్టి కాషాయ వస్త్రం ఒకటి నాతి పట్టుకెళ్ళు, అది కట్టుకుని వెళ్ళమన్నాడు. బాగానే ఉందిగా. సరే ఏం చేశాడు, ఇతను వచ్చేటప్పుడు పళ్ళు అవి తెచ్చుకున్నాడు కదా, ఆహారం, అదో సంచి ఉంది. తన ఒంటి మీద ఉన్న ఈ చక్కటి పంచ, పసుపచ్చటి పట్టు పంచ, పైన వేసుకున్న చొక్కా, దట్టి నడుముకి దాంట్లో ఉండే చిన్న పిడికత్తి, ఇవన్నీ ఏం చేశాడు, ఆ సంచిలో పెట్టాడు. పెట్టి ఆయన ఇచ్చిన కాషాయ వస్త్రాన్ని ఇట్లా మెడకి సింపుల్గా కట్టుకోవచ్చు, కాషాయ వస్త్రం పెద్దగా కట్టుకునేందుకు కష్టం లేదు, సన్యాసిలాగా కనపడేటట్టుగా వెనక్కి ముడేసుకుని కాషాయ వస్త్రం కట్టుకున్నాడు. ఈ సంచి సంకలో పెట్టుకుని నడవటం మొదలుపెట్టాడు. వెళ్ళగా 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 ఊళ్ళోకి ప్రవేశించాడు. ఊళ్ళోకి వస్తే అందరూ కొంచెం వింతగా చూస్తున్నారు ఇతని కేసి. ఇతను ఏమనుకున్నాడు, నేను ఇంత పొడుగు మనిషిని ఏదో చిన్న వస్త్రం కట్టుకుంటే, కాషాయ వస్త్రం కట్టుకుంటే ఏమవుతుంది, చిన్నగా ఉంటుంది, అది వాడి ఒళ్ళంతా కవర్ చేయదు కదా, అందుకు చూస్తున్నారు అనుకున్నాడు. అందరూ చూస్తున్నారు. ఈ లోపల ఏమైంది, నడవగా కాళ్ళు పీకుతున్నాయి, ఏదో అరుగు కనపడితే అరుగు దగ్గర ఆనుకున్నాడు కూర్చుందామని. 4 సైనికులు వచ్చారు, పట్టుకున్నారు. పద. సైనికులు పట్టేశారు. పట్టేసి 2 అడుగులు ఎక్కడికి అన్నాడు. ఇంకెక్కడికి, వజ్రస్థానానికి, నీకు ఊరేశారు, పద వెళ్ళిపోదాం అన్నాడు. అంత తెల్లబోయాడు. నాకు ఊరేయటం ఏమిటన్నాడు. అసలు ఇక సమాధానం లేదు, పెడరెక్కలు విరిచి కట్టేశారు, సుధాకరుణ్ణి సన్యాసి వేషంలో ఉన్నవాడిని ఊరేయడానికి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ కథాప్దం. వచ్చే సంచికలో మిగిలిన కథ చెప్పుకోవచ్చు. సూపర్. ఓకే రమ్మ గారు, నమస్తే. నమస్తే.